నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంబీ నాగేష్. ప్రస్తుతం మనతో విద్యార్థి నాయకులు కె ప్రవీణ్ కుమార్ అన్న అయితే మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఇప్పుడు మియాపూర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ 17 సంవత్సరాల కౌశిక్ రాఘవ అనే విద్యార్థి ఆత్మహత్య అని చెబుతున్నారు. కానీ కుటుంబ సభ్యులేమో హత్య అని చెప్తున్నారు. అసలు ఏంది వాస్తవం? కౌశిక్ రాఘవ మదీనాగూడలో ఉన్న చైతన్య కళలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయి నిన్న సాయంత్రం కూడా వాళ్ళ అమ్మతోడు మాట్లాడిండు. అమ్మతోడు మాట్లాడితే చాలా సంతోషంగా మాట్లాడాడు. అమ్మ నా ఖర్చులో కొన్ని డబ్బులు వేయమ్మా అని చెప్పి ఒక ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా ఇచ్చిండు. ఆమె డబ్బులు కూడా వేసింది. అంత హ్యాపీగా ఉన్న స్టూడెంట్ పొద్దున కల్లా విగత జీవిగా చనిపోయిందని చెప్పి మేనేజ్మెంట్ నుంచి కాలేజ్ వార్డే నుంచి ఫోన్ వచ్చేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఏం జరిగిందో ఇంతవరకు కాలేజ్ యాజమాన్యం కావచ్చు, కాలేజీలో ఉండి అక్కడ ఉన్న సార్లు ప్రిన్సిపాల్ కావచ్చు, ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఇక్కడ రావట్లేదు. మార్చెల్లో మాత్రం బాడీ ఉంది. ఈరోజు మార్చెల్లో తీసుకొచ్చి పడేసి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేవలం అంబులెన్స్ పెట్టి అంబులెన్స్ డ్రైవరు వాళ్ళు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే యాజమాన్యం రావాలి కదా, ఇక్కడ సమాధానం చెప్పాలి కదా ఏం జరిగిందో. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నట్టే దానికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి. ఆ రూమ్ కి ఒక ఫోటోలు తీయాలి. ఆ ఫోటో తీసి పోలీసులను పిలవాలి. అక్కడ ప్రూఫ్స్ చూపించాలి. ఎలాంటివి ఏ చేయకుండా డైరెక్ట్ వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించి హాస్పిటల్లో జాయిన్ చేసినాం, వాళ్ళకి సిపిఆర్ చేసినాం. ఇట్లా ఏవో కట్టుకథలు చెప్పి 2-3 అవర్స్ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీరు డైరెక్ట్ మార్చర్కి రండి, గాంధీ మార్చర్కి వచ్చేయండి అని చెప్పి తల్లిదండ్రులకు చెప్తే ఎంత ఆవేదన చెందుతారు. రూపాయి కూడగట్టి 9 నెలలు 9 మాసాలు మోసి 16-17 ఏళ్ళు వాళ్ళని బతికించుకొని ఈరోజు మీ కాలేజీలో తెచ్చేసి శివం వాళ్ళకి తిరిగిచ్చేది, మీరు బాడీ తిరిగిచ్చేది. ఇదే మీరు చేసే న్యాయం. చైతన్య కాలేజ్ యాజమాన్యం వెంటనే ఇక్కడికి రావాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు సెటిల్మెంట్ చేసుకున్నారు. 12 లక్షలు చెక్ ఏదన్నట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? రెండు పోలీస్ అధికారులతో కూడా మీరు మాట్లాడినట్టు తెలిసింది. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? ముఖ్యంగా ఇక్కడ సెటిల్మెంట్ కావచ్చు, వాళ్ళు ఏం ఆఫర్ చేసినా కూడా తల్లిదండ్రులు ఒప్పుకునే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకు పోయిన ప్రాణం తిరిగి రాదు. వాళ్ళ కొడుకును వాళ్ళు తెచ్చియమని చెప్తారు. అదే మీరు ఇచ్చే ఏదైతే ఇస్తారో డబ్బులు తిరిగి మేమే ఇస్తాం, మాకు నా కొడుకుని తెచ్చి అని చెప్పి చాలా స్పష్టంగా అడుగుతారు వాళ్ళు. తల్లిదండ్రుల యొక్క ఆవేదనను అది అర్థం చేసుకోవాలి. ఈరోజు సెటిల్మెంట్ తోటో డబ్బులతోటో కాదు. ఇలాంటివి ఇంకో విద్యార్థి ఇలా ఆత్మహత్య చేసుకోవద్దంటే యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి. ఇది సంఘటన కారణమైన యాజమాన్యం ప్రిన్సిపాల్ కావచ్చు, ఏజీఎం కావచ్చు, డీన్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు, వాళ్ళందరూ జైలు పాలు చేస్తేనే ఇంకో సంఘటన జరగదు. ఇంకో విద్యార్థి ఇలా చేసుకోడు. ఈరోజు యాజమాన్యం శ్రీ చైతన్య యాజమాన్యం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు వారానికి కూడా జరుగుతుంది. ఇప్పుడు మొన్న కూడా జరిగింది, అంత ముందు కూడా జరిగింది. అది బాచుపల్లి మియాపూర్ ఏరియాకి సంబంధించి మాత్రమే శ్రీ చైతన్య కానీ, బాచుపల్లి నారాయణ కానీ ఇట్లాంటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలోనే హత్యలు జరుగుతుంది. మీరు ఒక విద్యార్థి నాయకులుగా మరి వీటిని అరికట్టడానికి ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఈరోజు ముఖ్యంగా మేము అప్పటి నుంచి చెప్పేది అదే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, కార్పొరేట్ కాలేజీల సంఘటన జరిగినప్పుడు 5, 10, 20, 15 ఇట్లా లక్షలు ఇచ్చేసుకొని చేతులు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అవి తీసుకొని బయటపడే ప్రయత్నం కొంతమంది పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. అట్లా చనినప్పుడు అట్లా చేయొద్దు అని చెప్తున్నా. అట్లా చేయకుండా పగడ్బందీగా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేపిస్తే ఇంకో సంఘటన, ఇంకో విద్యార్థి, ఇంకో తల్లిదండ్రి బాధపడరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ మేము ఒకటే వేడుకుంటున్నా, ఎవరు కూడా నారాయణ చైతన్య కళాశాలలో విద్యార్థి చేర్పించకండి. అధిక ఒత్తిడి ఉంది అక్కడ, అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటారు. వాళ్ళు ఫీజులు రూపాయి కట్టకపోతే కూడా లోపల చేంజ్ చేసుకోరు. ఇవన్నీ కూడా మానసికంగా విద్యార్థులందరి ముందల, వాళ్ళ స్నేహితుల ముందల అవమానపరిచేసరికి వాళ్ళు తీవ్రమైన ఆవేదన చెంది ఏవో చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా వాళ్ళకు ఉన్న వార్డెన్లు వాళ్ళు ఇష్టారీతంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. వాళ్ళు లక్షల రూపాయల ఫీజులు కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటారు. పిల్లల్ని ఇష్టారాజంగా మాట్లాడతారు. ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్న, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా వేడుకుంటున్నా నేను, ఎవరు కూడా చైతన్య నారాయణలో చేర్పించకండి. మీ పిల్లల్ని విగతీచుగా మార్చరికి తీసుకురాకండి. అందరు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా తీసుకురావద్దు, ఎవరు చేర్పించవద్దు అని చెప్పి నేను వేడుకుంటున్నా. ఇప్పుడు ఈ కౌశిక్ రాఘవ అనే విషయంలో చూసుకున్నట్లయితే మరి దారుణంగా 2 వీలర్ మీద తీసుకెళ్లారు. అక్కడి నుంచి అసలు కనీసం ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా డైరెక్ట్ ఇక్కడ మార్చురోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం గురించి అసలు మీరు ఏం మాట్లాడారు? ముఖ్యంగా కాలేజీలో జరిగిన వెంటనే 2 వీలర్ మీద హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే అంత దిగజారిపోయింది ఆ చైతన్య కాలేజ్. చైతన్య కాలేజ్ యాజమాన్యం అంతా ఘోరంగా, ఒక కార్ లేదు వాళ్ళ దగ్గర అందుబాటులో, ఒక కార్లో తీసుకోకపోకుండా అబ్బాయి అట్లా తీసుకుపోయినాక చచ్చిపోయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు అంబులెన్స్ వేసి పంపించేసారు. మేము వచ్చినామండి విద్యార్థి సంఘ నాయకులుగా, మేము వచ్చి వాళ్ళకి తల్లిదండ్రులకు అండగా నిలబడ్డాము. ఒక్కరంటే ఒకరు రాలేరు వాళ్ళు యాజమాన్యం నుంచి, కాలేజ్ స్టాఫ్ రాలేదు. మేమందరం వచ్చి వాళ్ళకి తల్లిదండ్రులకు భరోసా కల్పించి న్యాయం చేస్తామన్నాక కూడా ఇప్పుడు కూడా రాలేరు వాళ్ళు. అంటే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఈరోజు కేవలం డబ్బులు మాకు వస్తాయి, తల్లిదండ్రులు వస్తారు, మా దగ్గర చేంజ్ చేస్తారు, డబ్బులు పెడతారు, మేము బలిసి కొట్టుకుంటున్నాం అనే రీతిలో చైతన్య యాజమాన్యం ఉంది. 10 లక్షలు 15 లక్షలు ఇస్తే చేతులు నిలుపుకోవచ్చు అని అనుకుంటారు. ఈ విషయంలో, రాఘవ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే విషయంలో కాదు. తల్లిదండ్రులు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. న్యాయం చేయాలి. ఏజీఎంను, డీన్ని, అదేవిధంగా ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయాలి. ఇంకే విద్యార్థి కూడా ఇలాంటి అన్యాయం జరగొద్దంటే వాళ్ళని అరెస్ట్ చేసే వారు కూడా మేము ఉద్యమం ఇట్లాగనే కొనసాగిస్తాం. ఖచ్చితంగా మార్చరీ పూర్తయిన తర్వాత డెడ్ బాడీ తీసుకొని కాలేజీ వరకు కూడా మేము వెళ్తున్నాం. అన్న ఇప్పుడు ఏదైతే మన
రూమ్మేట్స్ ఆ రూమ్మేట్స్ కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఏం లేదు అన్న ఏం జరగలేదు అన్నట్లు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారన్న. అదే చెప్తున్నా కదా, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తూ వాడు అల్లరి వాడని, లేకపోతే ఎగ్జామ్ కు ప్రిపేర్ కాలేడని, అధిక ఒత్తిడి ఫీల్ అయ్యింది అని చెప్పి ఇట్లా ఏదో చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ పిల్లల్ని ఏదో చెప్దాం అనుకుంటారు. చిన్నపిల్లలు ఎవరు అబద్ధాలు ఆడండి, 16, 15, 16 ఏళ్ళ పిల్లలు ఎవరు కూడా అబద్ధాలు ఆడరు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చాలా క్లియర్ గా మాకు ఇక్కడ వచ్చి చెప్పిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ గాంధీ హాస్పిటల్ కాడికి వచ్చి అన్నకి ఇట్లా జరిగింది అన్న సంఘటన, వీళ్ళ ఒత్తిడి వల్లనే ఆడు ఇంకా ముందరికి వెళ్ళినట్లా ఆత్మహత్య చేసుకుంటా వీళ్ళే చేసి అనేది కూడా మాకు కూడా డౌట్ ఉంది. ఒక్కనే ఎట్లుంటాడండి హాస్టల్లో, ఆ రూమ్ లో ఒక్కడే ఎట్లుంటాడు? ఒక్కడే ఉన్నప్పుడు మరి వాళ్ళ విజువల్స్ బయటకు విడుదల చేయాలి కదా. ఏమి చేయకుండా తూతు మంత్రంగా ఈరోజు చెప్తున్నా కదా, విద్యార్థుల మీద వీళ్ళ పేరెంట్స్ మీద నెపం దొబ్బేసి మాకేం తెలియదు అని చేతులు దులుపుకుంటా అంటే బీజేవైఎం ఊరుకోదు. మేము ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యానికి ఇప్పటికే హెచ్చరిస్తున్నాం. అక్కడ మా నాయకులందరూ కూడా అక్కడ వెళ్ళి అద్దాలన్నీ వలగొట్టినాం. రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్య కళాశాల అన్నిటిపైన కూడా మేము సోమవారం రోజు కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఒక విద్యార్థి ప్రాణం ఖరీదు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, మొన్న ఏమో 8 లక్షల సెటిల్మెంట్ జరిగింది, ఈ రోజేమో 12 లక్షల సెటిల్మెంట్ జరిగినట్లయితే తెలుస్తా ఉంది. ఇక్కడ ఈ పోలీసులు కూడా వాళ్ళకి యాజమాన్యానికి సానుకూలంగా ఉంటున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన కనీసం పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయా లేవా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడినటువంటి విద్యార్థి నాయకులు ప్రవీణ్ కుమార్ అన్న అయితే మాత్రం దీన్ని అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ కాడికైతే ఆ కాడికైతే సోమవారం రోజు పెద్ద ఎత్తున అయితే మేము ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ కాలేజీ ముందు పెట్టైనా కానీ మేము పెద్ద ఎత్తున అయితే ఉద్యమం లాగైతే చేస్తాం. అసలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. పిల్లల్ని చూసుకొని జాయిన్ చేయండి. అసలు నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అసలు జాయిన్ చేపియొద్దు. అండ్ బయటకు వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు కూడా రూమ్మేట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఏం సంబంధం లేనట్లు తీసుకుపోయినటువంటి మాటలు కూడా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు కనీసం ఫోటో కానీ లేకుండా వీడియోస్ కానీ లేకుండా సీసీ కెమెరాలైనా ఉంటాయి కదా, అంత పెద్ద లక్షల ఫీజులుగా వసూలు చేస్తున్నారు. ₹1 తక్కువైనా కానీ లేదు మీరు బయటికి వెళ్ళినటువంటి అంత డైరెక్ట్గా చెప్తారనమాట. మొహాటం లేకుండా వద్దు రేపు నుంచి రామాకు నువ్వు అన్నట్లు డైరెక్ట్గా, అంటే ఫీజు ₹1 తగ్గినా కానీ లక్షల ఫీజులు వసూలు చేస్తారు. కనీసం వాళ్ళని కారులో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కనీసం ఇక్కడ నుంచి అక్కడికి హాస్పిటల్ దగ్గరికి కారులో అయినా తీసుకెళ్ళాలి కదా. అంత పేద కాలేజీలా లక్షలు తీసుకుంటున్నారు కదా అన్నట్లయితే ఇప్పుడు మన విద్యార్థి నాయకులు ప్రవీణ్ కుమార్ అన్న అయితే మాట్లాడడం జరిగింది. ఈ విషయం